మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలట. డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీలు సహా 27 ప్రాంతాల్లో తనిఖీలు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు చేసినట్టుగా గుర్తింపు, హార్డ్ డిస్క్లు, ఆడిట్ రికార్డ్స్ స్వాధీనం. ఇది మనం ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది ఒకటి మనం చూసినాం, మనం వీడియో చేయడం జరిగింది. టీఎస్ఐఏసీ ల్యాండ్లో టోటల్ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. అదొకటే కాదు, మొత్తం రంజిత్ రెడ్డి అన్నీ ఇట్లాంటి భూములే. ఇప్పుడు ఇక్కడ రామానాయుడు స్టూడియో పక్కన హనుమాన్ గుడిని కూల్చేసి అది కూడా పెద్ద స్కామే, అది కూడా పెద్ద కుంభకోణం. ఏ ప్రాపర్టీ ముట్టుకో ఈ రంజిత్ రెడ్డిది మొత్తం దొంగ వ్యాపారమే, ఈ దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఎవడు అధికారంలో ఉంటే మన పక్కన చేరాలి, ఆడ వ్యవహారం నడిపించాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్లోకి వచ్చిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లో ఫండింగ్ అంతా వ్యవహారం అంతా వెస్టర్న్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, దానితోనే మొత్తం ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసిండు. ఎట్లున్నారు చూడండి వీళ్ళు. ఇవాళ మన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇవాళ కాంగ్రెస్లో ఉన్నాడు, రేపు ఇంకో దగ్గరికి పోతాడు. ఏమైనా చేయగలుగుతారు వీళ్ళు. మొత్తం ఒక రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచి పోషిస్తున్నారు. నిన్న ఐటీ సోదాలు జరిగినాయట. ఏముంది ఐటీ సోదాలు? ఇవన్నీ ఎడిగిపోతాయి, ఈ కేసులన్నీ ఏమవుతాయి? ఏమైనా ముందుకు పడతాయా? మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న డిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నజర్ పెట్టింది. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించి మంగళవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రంజిత్ రెడ్డి ఇంట్లో డిఎస్ఆర్ సంస్థ సీఈఓ సత్యనారాయణ రెడ్డి, ఎండి సుధాకర్ రెడ్డి, ఈడీ ప్రభాకర్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంతో పాటు బెంగళూరుతో కలిపి మొత్తం 27 ప్రాంతాల్లో సోదాలు చేసింది. సిఆర్పిఎఫ్ భద్రత మధ్య కంపెనీల ఆఫీసుల్లోని హార్డ్ డిస్క్లు, ఆడిట్ రికార్డులు స్వాధీనం చేసుకున్నది. ఆదాయం, ఐటీ చెల్లింపుల డాక్యుమెంట్లు సీజ్ చేసింది. డిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుల్లో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టింది. డిఎస్ఆర్ స్కై1, డిఎస్ఆర్ వరల్డ్ వెంచర్స్ వంటి ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఐటీ గుర్తించినట్టుగా సమాచారం. ఎస్ఎఫ్టీ 12,000 నుంచి 13,000 చొప్పున ఫ్లాట్లు విక్రయిస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్లో మాత్రం 7,000కు విక్రయించినట్టుగా చూపించిరట. ప్రాథమిక ఆధారాలు సేకరించిరట. ఎక్కడి 7,000, ఎక్కడి 12,000 చెప్పండి. ఆ మొత్తాన్ని నగదు రూపంలో సేకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో దాచిన డబ్బుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా రంజిత్ రెడ్డికి డిఎస్ఆర్ గ్రూప్లోని పలు ఇన్ఫ్రా సంస్థలతో సహా అనేక కంపెనీలతో సంబంధం ఉందట. ఇది ఏంది కంపెనీ? డిఎస్ఆర్ గ్రూప్. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, డిఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, డిఎస్ఆర్ ప్రైమ్ స్పేసెస్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అట. ఇలా అన్ని వీలై